యాదాద్రిజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్ర పారాయణం వింటున్నాం కదా. కలవు వెంకట నాయకుని విశేషాలన్నీ కూడా అత్యద్భుతంగా ఆవిష్కరించిన స్కాంద పురాణంలోని వెంకటేశ్వర క్షేత్ర మహత్యంలో వైభవంలోని కొన్ని కథలు మనం చెప్పుకుంటున్నాం. వాటి నక్షత్రాల వారీగా మనం కొన్ని కథలను తీసుకుని ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కథ మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని సేవించి తరించి గొప్ప ఆళ్వారులుగా పేరు పొందిన వీళ్ళ కథలు ఈ రోజున తెలుసుకుందాం. చాలా అత్యద్భుతమైన భక్తిని ప్రదర్శించారు వెంకటేశ్వర స్వామి వద్ద. వెంకటేశ్వర స్వామి చేత సాక్షాత్తు తాత అని పిలిపించుకున్నారు. స్వామి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై వారితోటి అనేక పూజలు కైంకర్య సేవలు చేయించుకున్న మహాభక్తులు తిరుమల నంబి అనంతాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఆ కథల్లోకి వెళ్ళిపోదాం. స్థిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం పాణే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే ప్రియపత్ని నివాస మందిరం కరం కరుణాభయ సాగరం భుజే శంఖచక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే పట్టు పీతాంబరధరం పాదం నయనానంద రూపం దర్శనం సర్వపాపహరణం శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. పునర్వసు నక్షత్రాధిపతి గురుడు. పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు మిథున రాశిలోను, 4వ పాదం కర్కాటక రాశిలోనూ ఉన్నాయి. మిథున రాశ్యాధిపతి బుధుడు, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. చక్కగా వెంకటేశ్వర స్వామి, అలవేలుమంగ, పద్మావతి కథలు ఈ 2 రాశుల్లో ఉన్న పునర్వసు నక్షత్రానికి చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఇక శ్రీ వెంకటేశ్వరుని సేవించిన భక్తులలో అనేక మంది ఉన్నారు. తొండమానుడి దగ్గర నుంచి కుమ్మరిదాసు వరకు కూడా అనేక మంది వెంకటేశ్వరుని సేవించి తన్మయంతో జీవించి చాలా ఆనందంగా బ్రతికి జీవించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారై ఉన్నారు. అందులో తిరుమల నంబి ఒకడు. తిరుమల నంబి వైష్ణవ సాంప్రదాయాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో అత్యుత్తమ అగ్రగణ్యులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ తిరుమల నంబి కేవలం తిరుమల నంబిగానే ఉండిపోకుండా ఆళ్వారులుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఇదంతా కూడా స్వామి మహిమే. తిరుమలలోనే ఉండి స్వామికి ప్రత్యేక పూజలు జరిపి వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలువబడిన గురువరేణ్యులు శ్రీ తిరుమల నంబి ఆళ్వారులు. 5వ వైష్ణవ గురుస్థాన పీఠాలలో వీరొకరు. వీరు వైష్ణవ గురువు ప్రధాన గురువైన యమునాచార్యుల వారికి శిష్యులు. భగవద్ రామానుజుల వారికి తిరుమల నంబికి స్వయాన మేనల్లుడు అవుతారు. రామానుజాచార్యుల వారు తిరుమల నంబి వారికి స్వయంగా సొంత మేనల్లుడు. వీరికి ప్రధాన గురువు యమునాచార్యుల వారు. ఈ యమునాచార్యుల వారి శిష్యులే తిరుమల నంబి. తిరుమల నంబి భగవద్ రామానుజులు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడింది. పూల కైంకర్య సేవలు, తోమాల సేవలు, తీర్థజల సేవలు కూడా చేసి తరించాలని తిరుమల నంబి వారు అనుకున్నారు. గురువాజ్ఞ మేరకు యమునాచార్యుల గురువాజ్ఞ మేరకు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర నియమంతో 10 మైళ్ళ దూరంలో గల తీర్థానికి వెళ్ళి గంగాజలాన్ని తీసుకువచ్చి అన్ని మూర్తులకు మూల విరాట్కు అభిషేకించి ఎన్నో కైంకర్య సేవలు చేసిన విశేష సేవలు చేసిన వారు తిరుమల నంబి వారు. యమునాచార్యుల వారి ఆజ్ఞ మేరకు తిరుమల వచ్చి తిరుమలలోని స్వామికి సకల విధాలుగాను కూడా అనేక కైంకర్య సేవలు చేసి తీర్థ జలాలని అక్కడి నుంచి స్వామి ఉన్న మూల విరాట్ ఆనంద నిలయం దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి తానే స్వయంగా తెచ్చుకుని మూల విరాట్లకి ఆ లోపల ఉన్న విగ్రహాలన్నింటికీ కూడా తాను స్వయంగా అభిషేకం చేసి అత్యుత్తమైన ఎంతో అందంగా వెంకటేశ్వర స్వామి అలంకారం చేసి తోమాల సేవ చేసి ఆనందపడిపోతూ ఉండేవారు తిరుమల నంబి. ఆ తీర్థ జలాలను తెచ్చేటప్పుడు ఒక భక్తిభావన ఉండేది. మనస్సు నిండా స్వామిని తలుచుకుని కావిడి ఒక చేతితోటి ఒక భుజం మీద కావిడి అనగా 2 బిందెలతో ఉన్న ఒక 2 తట్టల్లో ఉంటుంది కదండి కావిడి, ఒక బిందె భుజం పైన నిండుకుని అంటే 3 బిందెలు
స్వామి సంకీర్తనలు చెప్పుకుంటూ, స్వామి నామస్మరణ చేస్తూ, స్వామిపై పద్యాలు చెప్పుకుంటూ, ఆ కవితలన్నింటినీ స్వామి గురించి చెప్పుకుంటూ ఆయన ముందుకు నడుస్తూ తీర్థ జలాలన్నింటినీ తెచ్చుకుని స్వామికి కైంకర్య సేవలన్నీ ప్రతినిత్యం చేసి తరించేవారు తిరుమల నంబి. అలా ఏళ్ళు ఏళ్ళు గడుస్తున్నాయి. అతని భక్తి శ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు శ్రీ వెంకటేశ్వరుడు. చూసి ఒకసారి చిన్న పరీక్ష పెట్టాడు. భక్తులను పరీక్ష పెట్టి ఆ మార్కులు బ్రహ్మాండంగా వేసేసేది ఆయనే, పరీక్షలు పెట్టేది ఆయనే. అంచేత మన భక్తి భావం ఎప్పుడూ కూడా పరీక్షలలో మార్కులు కాదండి, ఇక్కడ భక్తి. ఇక్కడ భక్తి వేరు, అక్కడ లౌకిక విద్య యొక్క పరీక్ష భక్తి వేరు. తిరుమల నంబి నీరు తీసుకుని అభిషేకానికి సమయం పెంచకుండా వస్తున్నారు. అప్పటికే కొంత వృద్ధుడైనారు తిరుమల నంబి. దారిలో వ్యాధుడనే బోయవాడు కనిపించాడు. కనిపించి ఎదురు నిలబడి, తాత నాకు దాహం వేస్తోంది, కాస్త నీరు ఇవ్వండి అని అడిగారు. ఓయి, నువ్వు అమితమైన కళాకాంతులతోటి బోయవాడిని చూసి నువ్వెవరు అని అడిగాడు. నేను వ్యాధుడు అని పేరు, నా పేరు. నాకు దాహంగా ఉంది, నాకు కొంచెం నీరు కావాలి దాహం తీర్చుకుందుకని అడిగారు. ఇవి అభిషేక జలములు. ఒరే వ్యాధుడా, ఈ జలాలు నీకు ఇవ్వబడవు. ఆ కొంచెం ముందు దూరంకి వెళ్ళు, అక్కడికి వెళితే నీకు నీళ్లు దొరుకుతాయి. నా నీళ్లే నీకు కావలసి వచ్చాయా అని చెప్పి అన్నాడు. నేను అంత దూరం పోయే వరకు నా దాహం ఆగదు కదా, నువ్వు ముందు నీళ్ళు ఇయ్యి తాత అని అడిగాడు. అభిషేకానికి నీళ్లు తక్కువ అవుతాయని చెప్తున్నానా, నన్ను వెళ్ళని, అక్కడ స్వామికి నేను అభిషేకం చేసే టైం అయింది అంటూ గట్టిగా గదమాయించుకుంటూ మాట్లాడుతూ వడివడిగా కదిలాడు తిరుమల నంబి. వ్యాధుడు వెంటపడి తాత తాత అని పిలిచినా కూడా అభిషేక జలాన్ని నేను ఇవ్వను అంటూ తాత అని పిలుస్తున్న శబ్దం కూడా వినపడకుండానే గబగబగబా ముందుకు వెళ్ళిపోతున్నారు తిరుమల నంబి. సమయం మించిపోతోంది అసలే, ఇప్పటికే స్వామి సేవకి తెల్లారిపోతోంది అనుకుంటూ గబగబా నడుస్తున్నారు తిరుమల నంబి. ఒక పక్క స్వామి నామచరణ, వెనక నుంచి తాత అనే పిలుపు, ఇవేమి వినిపించుకోకుండా తిరుమల నంబి వెళ్ళిపోతుంటే మళ్ళీ ముందుకొచ్చి నిలబడ్డాడు వ్యాధుడు. ఒరే నాయన, నన్ను అడ్డు పెట్టకురా బాబు, నన్ను వదిలే, ఇక్కడ స్వామి సేవకు వేళ అయిపోతోంది అని చెప్పి విసుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు నీళ్ళివ్వనన్న తిరుమల నంబి వెనకకు పోయి బోయవాడు కుండకి కన్నానికి నీళ్లు పెట్టి తాగి దప్పికి తీర్చుకున్నాడు. అమ్మా అన్నాడు. అమ్మా అన్న శబ్దం వినపడగానే భుజం మీద కుండ తేలికైపోగానే ఒక్కసారి వెనక్కి తిరిగారు తిరుమల నంబి. తిరగగానే ఇదేమిటి అని చెప్పి ఆ వ్యాధుల్ని తిడుతూ, ఏమిటి నువ్వు చేసిన పని, వాడితోటి నేను ఆ నీళ్ళన్నీ తెచ్చుకుని నేను కొండకు వెళ్ళి ఆ తిరుమల స్వామికి, తిరుమల రాయుడికి నేను ఇవాళ ఎంతో గొప్పగా నేను అభిషేక జలాలన్నింటితోటి అభిషేకం చేసి తోమాల సేవ చేయడం నాకు అలవాటు. ఇవాళ ఎప్పటికే సమయం మించిపోయింది నీ వల్ల, నువ్వు చేసిన పని ఇదా, మళ్ళా నేను వెళ్ళి తెచ్చుకోగలనా అని చెప్పి కన్నీరు కార్చుతూ, స్వామి నన్ను క్షమించు, ఈ వ్యాధుల వలన ఇదంతా జరిగిందంటూ మరింత కన్నీరు పెట్టుకుంటూ ఇప్పుడా వేళ లేదు అని ఉన్న చోట చతికిలబడి బాధపడుతున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామంటే వేళ లేదు, సమయం లేదు, చతికిలబడి బాధపడుతున్నాడు. అప్పుడు వ్యాధుడు, తాత దగ్గరలో పుణ్యజలం ఉంది, రా చూపిస్తాను అన్నాడు. నాకు తెలియని పుణ్యజలాలు ఇక్కడెక్కడున్నాయి, నేను ఎన్నేళ్లుగానో ఇక్కడ ఉంటున్నాను, నాకు తెలియకుండా ఇక్కడున్నాయి, నేను మళ్ళా అంత దూరం వెళ్ళే తెచ్చుకోవాలి సుమా అని చెప్పి విసుక్కుంటూ తిడుతున్నాడు. లేదు తాత, ఇక్కడ దగ్గరలో ఉంది పుణ్యజలం, నేను దారి చూపిస్తాను కదా, నాతో రా అని చెప్పి వ్యాధుడనే బోయవాడు తిరుమల నంబిని తీసుకుని ముందుకు కదిలాడు. కదులుతున్నప్పుడు వ్యాధుడిని విసుక్కుంటూనే ఆ పుణ్యజల ప్రదానం వద్దకు వెళ్లారు తిరుమల నంబి. తీరా చూస్తే అక్కడ జలం లేదు, పైగా అది లోయ. కోపంగా చూసి తిరుమల నంబి మాయాబోయేవాడికేసి చూసి, నీకు ముసలివాణ్ణి కదా, వృద్ధాప్యంలో ఉన్నాను, మహా ఆటలుగా ఉంది సుమా, నాకు తెలియని ఇక్కడ నీళ్లు నువ్వెక్కడి నుంచి చూపిస్తావంటే చెప్పినా వినకుండా చూపిస్తాను రమ్మన్నావు, అక్కడేమో స్వామి సేవకి సమయం మించిపోతోందని చెప్పి మరలా కుంగిపోతూ మాట్లాడాడు. లేదు తాత, ఇప్పుడు చూడు ఒక్కసారి అన్నాడు పోయేవాడు. అనగానే
ఒక్కసారి బాణంతో లోయలోకి ఆ బోయవాడు ఒక బాణాన్ని విసిరాడు. విసరగానే పెళ్ళుబికి గంగాజలం పైకి వచ్చింది. గంగాజలం తిరుమల నంబికి ఆ గంగాజలాన్ని చూడగానే ఆనందం వేసింది. ఆనందంతో చూసి, ఇకపై నువ్వు రోజు దూరం వెళ్ళక్కర్లేదు తాత, ఇక్కడ దగ్గర నుంచే తీసుకువెళ్ళు ఈ నీళ్ళన్నీ, స్వామికి పూజ చేయి అని చెప్తాడు. చెప్పగానే ఆ ఆనంద నిలయం రూపమే తన ఎదురుగా ఉన్నదా అని అర్థం కాని సందిగ్ధంతో చూపుని చూస్తూ బోయవాడికేసి గంగా జలాన్ని పట్టుకుని తిరుమల నంబిది గబ బయలుదేరడం మొదలుపెట్టాడు. ఆరి బడవా, అప్పుడే అనుకున్నాను సుమా, నిన్ను చూసి తిట్టాను, ఏమీ అనుకోకులే, మంచి పనే చేసావు. ఇకపై నువ్వు చెప్పినట్టు ఈ జలాన్నే తీసుకుని వెళ్తాను, అంత దూరం పెద్దవాడిని వెళ్ళలేకపోతున్నాను కదా అని చెప్పి జలాన్ని తీసుకుని బయలుదేరాడు నవ్వుకుంటూ తిరుమల నంబి స్వామి సేవకు. స్వామి, ఇవాళ ఆలస్యం అయిపోయింది అభిషేకానికి, నన్నేమీ అనుకోకంటూ జరిగినదంతా స్వామివారితో చెప్తూ, స్వామికి అభిషేకం చేస్తూ అలంకారం చేస్తూ మొత్తం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తున్నాడు తిరుమల నంబి. వెంటనే దారిలోనే, నాకు అభిషేకం చేశావు కదయ్యా, మళ్ళా ఇప్పుడు అభిషేకం చేస్తున్నావేమిటి అన్న మాట వినపడింది. వెంటనే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఒక్కసారి స్వామి మొహం వంక అలా చూశారు తిరుమల నంబి. చూడగానే జరిగినదంతా కూడా స్వామి మొహంలో తాను చెప్పినది మరలా కనబడింది. జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తిరుమల నంబి, ఇకపై ఆకాశగంగగా ప్రసిద్ధికెక్కిన ఆ పుణ్యజలాలతోటే నాకు అభిషేకం అనరించమని చెప్పి వెంకటేశ్వర స్వామి తిరుమల నంబికి దర్శనమిచ్చి కనబడి చెప్పి మరలా అంతర్ధానమయ్యారు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు తిరుమల నంబి. ఆ వ్యాధుని రూపము, బోయవాడి రూపము, ఇక్కడ స్వామి పలుకులు, దారిలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా మరల ఒక్కసారి మస్తిష్కంలో కదులుతూ ఉంటే ఇంకా ఆశ్చర్యపోయారు తిరుమల నంబి. ఏమని చెప్పుదును స్వామి యొక్క అనుగ్రహాన్ని అని చెప్పి ఆశ్చర్యపోయి తేరుకుని మళ్ళా ఆ రూపాన్ని గుర్తు చేసుకుని, ఆ బోయవాడి రూపాన్ని గుర్తు చేసుకుని ఆనంద పరవశులయ్యారు తిరుమల నంబి. ఇలా ఉండగా రామానుజుల వారు మేనమామ వద్ద గ్రంథ రచనలకు శ్రీరామాయణ భాగవతాల యొక్క విషయాన్ని నిశితంగా పరిశీలించేందుకు ఇద్దరు కొండపై నుంచి తిరుమల నంబి కొండ క్రింద నుంచి రామానుజులు కలుసుకున్న చోటు అలిపిరి చింత చెట్టు కింద కూర్చుని వీరు వేదాంగాల రహస్యాలు పలుమార్లు చర్చించుకునేవారు. రామానుజుల వారు తన మేనమామ అయినటువంటి తిరుమల నంబి వారి వద్దకు వచ్చి, ఆయన దిగువ తిరుపతి నుంచి చింత చెట్టు అలిపిరి మధ్య ప్రదేశానికి వస్తే, తిరుమల నంబి వారు కొండ మీద నుంచి ఆ ప్రదేశానికి వచ్చి రామానుజుల వారికి ఈ కథలన్నింటినీ చెప్పి ఈ వేదాంగ విషయాలన్నింటినీ చర్చించుకుని ఇంకా విద్యను అభ్యసించారన్నమాట తిరుమల నంబి వారి దగ్గర రామానుజాచార్యుల వారు. అలా కలుసుకుంటున్నప్పుడు ఓ రోజు తిరుమల నంబి రామానుజుల వారితో, నేను రోజు స్వామి సేవ మధ్యాహ్నం వేళ దూరం అవుతున్నాను నీకు చదువు చెప్పడం వలన, ఈ అధ్యయనం చేయడం వలన. ఈ ప్రవచనాలు నీకు ముఖ్యమే, నాకు కూడా ముఖ్యమే. మరి ఎలాగా స్వామి సేవ చేయలేక చాలా బాధగా ఉంది అని చెప్పి ఆర్తితో ఒక్కసారి రామానుజుల వారి కేసిగి తిరిగి తిరుమల నంబి చెప్పడం జరిగింది. సరే, ఆ రోజు పాఠ్యాంశములు పూర్తయిపోయిన తర్వాత మరలా తిరుమలకి బయలుదేరారు. తిరుమల నంబి బయలుదేరి వెళ్ళి అక్కడ పూజా కైంకర్య సేవలు రాత్రి సమయం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి నిద్రట్లో, స్వామి, నేను నీ మధ్యాహ్న సేవ చేయలేక బాధపడుతున్నాను, నాకు ఏదో ఒక రకంగా నీ స్వామి సేవ మధ్యాహ్నం వేళ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అని తిరుమల నంబి అడగగా, తిరుమల నంబికి కలలో కనబడి, నీ రామాయణ పారాయణము ఆపవద్దు, నీ ప్రవచనాలు పూర్తి చెయ్యి, నీవు నా సేవ చేసుకునేందుకు వీలుగా అలిపిరి వద్ద మీరున్న చోటుకు నా పాదములు నిత్య దర్శనార్థం ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇదేమిటి ఇలా వినబడింది అని చెప్పి ఒక్కసారి తిరుమల నంబి ఒక్క ఉదుటన లేచారు. వచ్చిన కళను గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రామానుజుల వారిని కలుద్దామా, ఎప్పుడు ఈ ప్రవచన విషయాలు మాట్లాడుకోవడానికి గబగబా వెళ్ళాలి కదా. ఆ సమయంలో తప్ప ఈ తిరుమల నంబికి కళలో కనబడిన పాదాలు, నా పాదాలు నిత్య దర్శనం చేసుకోమని చెప్పారు, అక్కడ ఖచ్చితంగా పాదాలు దర్శనమిస్తాయి అన్న నమ్మకంతో తిరుమల నంబి ఉంటారు.
అనగానే పరుగు పరుగున అలిపిరి వద్దకి స్వామి కైంకర్య సేవ గబగబా చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ తిరుమల నంబి వెళ్ళిన చోట వీళ్ళిద్దరూ కలుసుకునే చోట రామానుజాచార్యుల వారు ఈయన కలుసుకునే చోట అక్కడ పాదాలు ఉంటాయి. ఇవాళ మనందరం దర్శనం చేసుకుంటున్న పాదాలు అలిపిరి దగ్గర అవేనండి, అలిపిరి పాదాలు అంటారు. భక్తులను ఆదరించే భక్తజన మందారుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల నంబి సాక్షాత్తుగా తిరుమల నంబిని తాత అని పిలిపించుకున్న వెంకటేశ్వర స్వామి నోటితోటే తాత అని పిలిపించుకున్న భాగ్యశాలి తిరుమల నంబి. భక్తులను ఆదరించే భక్తజన శిఖామణి అని బిరుదునందినవాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఒక్కసారి ఆ పాదాలను చూసి తన్మయమైపోయింది. మధ్యాహ్నం వేళ రామాయణ ప్రవచనాలవి ఆపకుండా చెప్తూ మధ్యాహ్న సేవలో ఈ అలిపిరి దగ్గర పాదాలన్నింటినీ కూడా ఆయన పూజ చేసుకుని మొత్తానికి రామానుజాచార్యుల వారికి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాగా భక్తులే ఆయన వరాల రాయుడుగా, భక్తుల యొక్క కోరికలు తీర్చే కొండల రాయుడుగా కూడా పేరున్న ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం శ్రీ వెంకటేశాయ మంగళం.